టాస్ జరిగింది, టాస్ గెలిచింది పునేరి పల్టన్. ఫస్ట్ రైడ్ నేరి పల్టన్. మరి కామెంటరీ బాక్స్ లో మనతో పాటు ద షో స్టాపర్ ఆఫ్ కామెంటరీ కళ్యాణ్ కృష్ణ ఉన్నారు. కమాన్. కాదులు బిరుదు నాకు ఇచ్చావా? ఈ లోపల ఏంటి అక్కడ ఏదో జరిగింది, ఎవరో డిఫెండర్ అలా బయటికి వెళ్ళాడు. ఫస్ట్ రేట్ లోనే ఇంత యాక్షన్ అంటే భయ్యా ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది? మోహిత్ గోహిత్ ఒక్క గుద్దు గుద్దారు అంతే, తల ఒక పాయింట్ వచ్చింది, ఓ పని అయిపోయింది అంతే. ఇక్కడ చూడొచ్చు, గిరా గిరా తిరిగాడు అండ్ కిక్ ఎగ్జిక్యూషన్. దాని తర్వాత డాష్ ట్యాకిల్. సుర్జీత్ వదులుతాడా? వదిలే సమస్య లేదు. అండ్ బిసి రమేష్ అండ్ సంజీవ్ బలియాన్. వింధ్యాకి మరి హై ప్లేయర్ ఎవరికి? హై ప్లేయర్ ఇచ్చేసారు మన సీన్ అన్న. మరి వింధ్యా చెప్పండి. వింధ్యాకి కూడా ఏమిందో చెప్పండి. మీరు 3 టైటిల్స్ ఇవ్వండి మీరు ఒక్కసారి. మ్యాచ్ పాయింట్ వచ్చింది. మ్యాచ్ యాక్షన్ చూడండి. అక్కడ నీరజ్ నర్వాల్ని గౌరవ్ ఖత్రి యాంకిల్ హోల్డ్ ట్రై చేశాడు, బట్ ఎస్ క్రాస్ చేశాడు. పాయింట్ టు జైపూర్ పింక్ ప్యాంథర్స్. నేను రైట్ మెషిన్ అంట, సీన్ అన్న హై ప్లేయర్ అంట, ప్లేయర్ రాధికక్క జేజమ్మ, మల్లన్న అది రికార్డ్ జేజమ్మ. అండ్ ఇక్కడ ట్యాకిల్ చేశారు పంకజ్ మోహితే. ముందే మాట్లాడాం, జైపూర్ డిఫెన్స్ సూపర్ ఉంది, దానికి తగ్గట్టే సూపర్ గా ఈ ఆల్రౌండర్స్ అందరినీ బెంచ్ పైకి పంపిస్తున్నారు. పేర్లు కాదు అక్కడ, అంతకంటే పెద్ద పేర్లు ఉన్నాయి డిఫెన్స్ లో. జైపూర్ డిఫెన్స్ అంటే లభించింది. మరి ఇక్కడ ఏమైనా టార్గెట్ చేస్తాడా? ఇంకా వెళ్ళకూడదు. డోడై రేజ్ లేదా టచ్ సాధించాడు. ఇంకొక పాయింట్. లెఫ్ట్ కార్నర్ గోన్. జైపూర్ పింక్ ప్యాంథర్స్. మోహిత్ గోయత్ ఉన్నాడు, ఆల్రౌండర్. పునేరి పల్టన్స్ ఆల్అౌట్ ప్రమాదం నుంచి తప్పించగలుగుతాడా? ఐ థింక్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేసినట్టున్నారు. 1 ఈచ్ పాయింట్ వస్తున్నట్టుంది. బోనస్ ప్లస్ పాయింట్ పునేరి పల్టన్, 1 పాయింట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. బోనస్ +1. చూద్దాం ఏం జరిగిందో. పరిగెడుతున్నప్పుడు తను బయట తీసుకెళ్ళి ఆ మొమెంటం తోటి తను కూడా బయటికి వెళ్ళిపోయాడు. 1+2 3 పాయింట్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆల్ అవుట్ పాయింట్ సాధించింది ఇక్కడ. అర్జున్ దేశ్వాల్ 289 హ్యాండ్ టచ్ పాయింట్స్, 273 బోనస్, టో టచ్లు 97. టాప్ 3 స్కిల్స్ చూడొచ్చు. బోనస్ చేశాడు అండ్ మిడ్ లైన్ కూడా క్రాస్ చేశాడు. 1 2 పాయింట్లు ఇస్తారనుకుంటా. అదిగోండి 2 పాయింట్స్ జైపూర్. రైట్ కార్నర్ వైపు వెళ్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఆడాలి. అండ్ ఇక్కడ ఏమైనా పాయింట్ సాధించడం లేదు, కాస్త తడబడుతూ ఉన్నాడు. ఎస్ రైడర్స్ తో పాటు డిఫెండర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. డైవింగ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం అండి, ఇక్కడ పట్టేశాడు. ఏం జరిగింది ఇక్కడ? ఫస్ట్ హాఫ్ లో ఈ సెకండ్ 10 minutes లో ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తారు అభిజిత్ మాలిక్ మళ్ళీ ఇంకోసారి. 11 to 20 minutes మధ్యలో టాకిల్ స్ట్రైక్ రేట్ బాగుంది. గౌరవ్ ఖత్రి అప్పుడే వామప్ అవుతున్నట్టున్నాడు. గౌరవ్ ఖత్రి రైట్ కార్నర్ పట్టారు, అభిజిత్ ని పట్టేశారు అంతే. పాయింట్ టు పునేరి. 1 పాయింట్ పునేరి పల్టన్. కాస్త వాళ్ళ ఆట కూడా మందకొడిగా ఉంది. యాంకిల్ హోల్డ్ కి ప్రయత్నం, యాంకిల్ హోల్డ్, దాని తర్వాత మెంటల్ బ్లాక్ అదరగొట్టేశారు ఇక్కడ. డూ ఆర్ డై రైడ్ లో ఎవరు వచ్చారు? ఆకాష్ షిండే. షిండే బ్రదర్స్ లో ఒక షిండే వచ్చాడు ఇక్కడ. మరి చూద్దాం పాయింట్ ఎవరు సాధిస్తాడా? లేదు. వండర్ఫుల్ ఐ హోల్డ్. ఇజా ఒక వైపు, నీరజ్ ఇంకో వైపు. ఏమైనా ఆడారా? నీరజ్ అదరగొట్టేశాడు కళ్యాణ్. ఇన్ ప్లే సర్ప్రైజ్ ట్యాకిల్ అది. మరి ప్రెషర్ పెరుగుతుంది నీరజ్ పైన. ఐ థింక్ స్ట్రగుల్ అవుతున్నాడు, పట్టేస్తారు అనిపిస్తుంది. డీప్లో అటెంప్ట్ చేస్తున్నాడు. పాయింటా లేక పట్టారంతే. టైం ఎర్లీ ఫస్ట్ 10 seconds లోనే వెళ్ళాలి, అటాక్ చేయాలి. ఆ టైం దాటిందంటే మాత్రం అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ తక్కువ మంది డిఫెండర్లు ఉన్నప్పుడు కూడా కష్టం డూ ఆర్ డై రైడ్ లో. బాంబ్ సెడ్ నో కబడ్డీ అట్ హోమ్. సో హియర్ వి ఆర్. ఇంట్లో అమ్మ కబడ్డీ వద్దనిందని చెప్పి ఆ చిన్న ఇక్కడికి వచ్చాడంట. చిన్న నువ్వు ఒక్కసారి తడగొట్టు చిన్న. ఏంటి ఇక్కడ పాయింట్ వచ్చిందా లేదా బయటికి వెళ్ళిపోయాడా? చూద్దాం. అంపైర్ డెసిషన్ ఏంటి? అవుటా? ఐ థింక్ బయటికి వెళ్ళిపోయినట్టున్నాడు. టర్న్ తీసుకున్నాడు, అవుట్వర్డ్ టర్న్. బట్ అప్పటికే మిడ్ లైన్ క్రాస్ చేస్తున్నప్పుడు
లాబీతో కాంటాక్ట్లో ఉన్నాడా? లేదు, ఎయిర్లో ఉన్నాడు. ఐ థింక్ రైడర్ అవుట్గా డిక్లేర్ చేస్తారు. రైడర్ అవుట్. పాయింట్ 2 పునరి. అవుట్ ఆఫ్ బౌన్స్ వెళ్ళిపోయాడు. అండ్ పాయింట్ అట్ ఎనీ పాయింట్ లాబీ లోపు మీ బాడీ పార్ట్ టచ్ అవుతూ ఉండాలి. ఏ సంపడదు బాడీ. 2 or die ఖచ్చితంగా పాయింట్ తీసుకురావాలి. 7 పాయింట్ల తేడా ఉంది. అండ్ వెళ్ళింది ఎవరు? పాయింట్ వస్తుందా? పంకజ్ మోయితే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇక్కడ పాయింట్ తీసుకురావాలమ్మా. జంప్ కొట్టాడు కానీ వండర్ఫుల్ టాకిల్. జెర్సీ నెంబర్ 11 లక్కీ శర్మ ఏమైనా అసలు వెయిట్ చేశాడు, కాపు కాచాడు, పాయింట్ తెచ్చాడు. లక్కీ లక్కీ డబుల్ యాంకిల్ హోల్డ్ లక్కీ. పునేరి పల్టన్ స్ట్రగుల్ అవుతున్నారు. టాప్ 3 డిఫెండర్ చూడండి. గౌరవ్ ఖత్రి ఈ సీజన్లో 39 టాకిల్ పాయింట్స్. పునేరి పల్టన్స్ టీంలో రైట్ కార్నర్. పునేరి పల్టన్లో ఆ జోష్ కనిపించట్లేదు, ఆ హోరు, ఆ హుషారు కనిపించట్లేదు కళ్యాణ్. అండ్ ఇక్కడ మమ్మల్ని గురించి, మా గురించేనా మాట్లాడుతావు భయ్యా? నువ్వు మా గురించేనా అని చెప్పి అక్కడ విన్నట్టున్నారు. ఏంటో నేను చెప్పింది అలా జరుగుతుంది. ఎలాగయ్యా బాబా? నేను చెప్పింది అలా జరుగుతున్నాయి ఇక్కడ. బాబా ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ మరి? జైపూర్ కార్నర్స్ లో 6, కవర్స్ లో 2 టాకిల్ పాయింట్స్ ఈ రోజున. కార్నర్స్ అయితే అదర్స్. ఎక్కడ పాయింట్లు ఎక్కడరా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఉప్పు మూట ఎక్కినట్టు ఎక్కారండి. జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఇక్కడ ముంబైలో కృష్ణాష్టమికి ఉట్టి కొడతారు చూసారా? ఆ కొట్టినప్పుడు కింద పడిపోయిన వాళ్ళ మీద పడినట్టు పడ్డారు. సార్ మా ఊర్లో కూడా కొడతారు సార్. మీ ఊర్లో? ఆ ఊర్లో లేదు రండి అలా. సూపర్ ఎయిట్స్ మీద సూపర్ ఎయిట్స్ కావాలి ఇక్కడ. వేరే ఆప్షన్ లేదు. టైం అయిందమ్మా, సమయం లేదు మిత్రమా. మెరుగైన ఆట కావాలి. Header save. 1 point. సేవ్ మెరుగైన ఆట కావాలి. వచ్చింది ఇక్కడ. Number 1 out. ఎస్కేపింగ్ స్కిల్స్ చూస్తున్నాం ఈ పీరియడ్, ఈ ఫేజ్ ఆఫ్ ద గేమ్ లో. Please come. ఆకాష్ షిండే గురించి మాట్లాడుకున్నాం. 21 to 30 మినిట్స్ మధ్యలో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాడు. అదే చేస్తున్నాడు. పూణేకి మళ్ళీ తిరిగి అలాగా ఊపిరి అందిస్తున్నాడు. నిజంగా టాప్ రైడర్స్ వీళ్ళంతా కూడా. అయినా కూడా కామ్గా పెట్టారంటే హ్యాట్స్ ఆఫ్ టు జైపూర్ డిఫెన్స్. సార్ మీ దగ్గర స్టార్స్ ఉండొచ్చు, కానీ ఆ స్టార్స్ నడిపించేటువంటి ఒక మంచి లీడర్ కావాలి. ఆహా, మళ్ళీ పట్టేశారు. Header out. 1 point. సూపర్ పర్ఫార్మెన్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. చూద్దాం ఇంకోసారి. తప్పించుకున్నాడు, డుప్కి కొడదాం అనుకున్నాడు కానీ కుదరలేదు. మేబీ అక్కడ మెయిన్ రైడర్ అర్జున్ లేడు కాబట్టి ఆ ఛాన్స్ తీసుకుని 2 or die. అలాంటి స్కిల్ ఏదో చేస్తున్నట్టున్నారు. ఆ స్ట్రాటజీ చూస్తున్నా. టాకిల్ లెఫ్ట్ కార్నర్ నుంచి అభిజిత్ ని టాకిల్ చేశారు. పాయింట్ 2 పునేరి పల్టన్స్. పునేరి పల్టన్. పల్టన్ అభిజిత్ అవుట్ చేశారు. ఫుల్ డైవింగ్ టాకిల్. సూపర్ అని చెప్పాలి. పునేరి పల్టన్ కి పాయింట్స్ లభించడం చాలా చాలా కష్టం, అరుదైపోయింది. 7 పాయింట్ల తేడా ఉంది ఇక్కడ. దాదాపు 11 నిమిషాల ఆట ఉంది. చూద్దాం. ఆకాష్ షిండే లాక్ లస్టర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆఫ్ కలర్ పర్ఫార్మెన్స్ అంటారు కదా ఈ రోజున. పునేరి పల్టన్ ని రాసి పడేస్తావా భయ్యా? తీసి పడేయడానికి ఇది ఏదైనా టీం కాదు. పునేరి పల్టన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్న ట్యాగ్ తో బరిలో దిగాం. మర్చిపోతే ఎలా? పునేరి పల్టన్. ఆహా, ఆర్డినరీ కాదు గురు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ ఇది కళ్యాణ్. Substitution. 21 to 30 మినిట్స్ లో ఆకాష్ షిండే ఆకాశమే హద్దుగా పర్ఫామ్ చేస్తాడు. వాటర్ రైడ్ ఇది. గేమ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ పునేరి పల్టన్స్. మారుతుందా? అంకుష్ వెళ్ళాడు, టైమ్లీ సపోర్ట్ దొరకలేదు. ఆకాష్ టాల్ రైడర్ మిడ్ లైన్ కూడా అలానే క్రాస్ చేశాడు. స్కోర్ డిఫరెన్స్ అమాంతంగా తగ్గిపోయింది. 4 పాయింట్ లీడ్ లో ఉన్నారు జైపూర్ పింక్ ప్యాంథర్స్. సబ్స్టిట్యూషన్ చేశారు. సబ్స్టిట్యూట్ గా అక్కడ ధరణీధరన్ టాల్ రైడర్ బోనస్ పాయింట్ వదిలిపెట్టారు. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్, ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ టు పునేరి పల్టన్. బ్యాక్ ఇన్ టు ద గేమ్ పునేరి పల్టన్స్. 1 plus 2 3 points. పునేరి పల్టన్. థింక్ డూ ఆర్ డైరెక్ట్ పాయింట్ స్కోర్ చేసినట్టే అనిపిస్తున్నాడు. బోనస్ చేశాడు అర్జున్, అదే కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అర్జున్ ఎస్కేప్ అవుతున్నాడు, బట్ అవుట్ ఆఫ్ ద కోర్ట్. అర్జున్ దేశ్వాల్ ని అవుట్ ఆఫ్ ద బౌండ్ చేశారా? జైపూర్ పింక్ ప్యాంథర్స్. బోనస్ పాయింట్ వచ్చింది. వెళ్ళుంటే సరిపోయేది. లేదు, అర్జున్ కాన్ఫిడెంట్ గా లేడు. బోనస్ చేయలేదు అనుకున్నాడు, బట్
అక్కడ అర్జున్ దేశ్వాల్ని బెంచ్ పైకి పంపించారు. ఇక్కడ మ్యాచ్ పునేరి పల్టన్స్ వైపు టర్న్ అయింది. లేదు, అజిత్ కుమార్ వస్తున్నాడు. డూ ఆర్ డై రైడ్. గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్ లో ఉంది ఇక్కడ. తర్వాత జైపూర్ కి డూ ఆర్ డై రైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ అజిత్ కుమార్ పైన ప్రెషర్ ఉంటుంది. డూ ఆర్ డై రైడ్ లో ట్యాకిల్ చేస్తారా? మిస్టేక్. అండ్ రైసా ద స్టార్ పర్ఫార్మర్. వాటర్ ట్యాకిల్ ఇది జైపూర్ కి. గేమ్ చేంజింగ్ మూమెంట్ ఇది, గ్యారంటీ. ఓ, ఇది గేమ్ చేంజింగ్ మూమెంట్ ఇది. Jaipur Pink Panthers. చూద్దాం. డాష్ టాకిల్ రెజా నుంచి. బాక్ లైన్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. బాక్ లైన్ క్రాస్ చేశాడు. ఆగు పర్లేదు అంటున్నాడు సుర్జిత్ ఆగు పర్లేదు, ఆరామ్ కరో అంటున్నాడు. ఐ థింక్ ఇట్స్ జైపూర్స్ గేమ్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ అవుతుంది. రైడ్కి వచ్చాడు, ఆఖరి రైడ్ ఇది. ఇక్కడ ఎవరు ట్యాకిల్ చేస్తే జైపూర్ ట్యాకిల్ చేస్తుందా? ఓ మై గాడ్, అంకుష్ రాఠీ, యూ బ్యూటీ. ఇది కదా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించడం అంటే. ద పాకెట్ డైనమైట్ అందించాడు జైపూర్ కి ఒక అద్భుతమైన విజయం. దాంతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ మ్యాచ్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళ పైన గెలిచారు. వాట్ ఎ డబుల్ థై హోల్డ్ ఫ్రమ్ ద పాకెట్ డైనమైట్ అప్ లెఫ్ట్ కార్నర్. టెరిఫిక్ మ్యాచ్. పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్. సండే రోజు ఇలాంటి మ్యాచ్ జరిగితే ఆ కిక్కే వేరబ్బా. ఇంకా ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత ఇంకేమంటాం అని మేము కూడా అంటాం. అందరు కొట్టేశారు. టూ గుడ్ పర్ఫార్మెన్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించారు. అందరు కొట్టేశారు. టూ గుడ్ పర్ఫార్మెన్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించారు.